హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాయంత్రం పూట ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే స్నాక్ ఐటెంని మనం కూడా తయారు చేసుకోవచ్చు. దహీ పాపడ్. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన పండు మిరపకాయ ముక్కలు, మీరు పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, 5 లేదా 6 బియ్యం పిండితో చేసిన చెక్కలు. నేను నువ్వుల చెక్కలు తీసుకున్నాను. తాజా పెరుగు 1/2 కేజీ, ఒక కప్పు సన్నకారం పూస, కొద్దిగా చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, కట్ చేసిన గ్రేప్స్. ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈ రెసిపీని తయారు చేస్తున్నప్పుడు చూద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన స్నాక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెరుగుని చక్కగా బీట్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పటిక బెల్లం ముక్కను యాడ్ చేసి మరి కాసేపు బీట్ చేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, కొబ్బరి ముక్కలు, పండు మిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన టొమాటో, గ్రేప్స్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, సరిగా కాస్త చాట్ మసాలా. ఈ మిశ్రమాన్ని బాగా కలిపెట్టండి. ఇప్పుడు నువ్వుల చెక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మిశ్రమానికి కలుపుతాం. బాగా కలిపెట్టిన ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక అర్ధగంట సేపు బాగా నాననివ్వండి. నువ్వుల చెక్కలన్నీ చక్కగా నానిపోయాయి. ముందుగా ఒక ప్లేట్లో దహీ పాపడిని తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర, కాస్త సన్నకారం పూస,
చివరగా కాస్త టొమాటో సాస్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేయండి. స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే ఇటువంటి స్నాక్స్ తయారు చేసుకోండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎంతో టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ దహీ పాపడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.